ప్రైజ్ ది లార్డ్. ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ వ్రాయబడుతుంది: దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అదే అధ్యాయంలో 16వ వచనం కూడా చదువుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఇంతవరకు నాయనా మిమ్మల్ని కీర్తనల ద్వారా ఘనపరచడానికి, మహింపరచడానికి సహాయం చేశారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. ఆరాధన నిమిత్తం మా ప్రభువా, మా వెనికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. మరొకసారి నాయన మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుండగా మాకు మీరు సహాయం చేయండి మా ప్రభువా. మా అందరితోనూ మీరు మాట్లాడండి మా ప్రభువా. మీ ప్రేమను మా ప్రభువా, దాని లక్షణాలను వ్యక్తిగతంగా అర్థం చేసుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. మీ సన్నిధిలో నిలవబడినను మీరు జ్ఞాపకం చేసుకోండి. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడనని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను మా ప్రభువా. మీ చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా, పాత్రగా వాడబట్టడానికి సహాయం చేయమని, మా ముందున్నటువంటి సమయం మా ప్రభువా మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ గురించి మనము అనేక సార్లు చదివాము, అనేక వర్తమానాలు మనం విన్నాం. అయితే ఎంతో కొంత అవగాహన మనకి ఉంటూ ఉంది దేవుని ప్రేమ గురించి. అయితే మానవుడు ఏ రీతిగా ఆ ప్రేమని అర్థం చేసుకుంటున్నాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే, ఈ రోజుల్లో జరిగేటువంటి ఆ ప్రేమ లేకపోతే ఆ సంఘటనలు ఏమైతే ఉంటున్నాయో వాటిని చదువుతున్నప్పుడు, వాటిని వింటూ ఉన్నప్పుడు ప్రేమ ఈ రీతిగా ఉంటుందా, లేకపోతే వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా అనే సందేహం మనకి కలుగుతూ ఉంటుంది. గత 4-5 రోజులుగా ఒక వైరల్ న్యూస్ మనం వింటున్నాము, చదువుతున్నాము, చూస్తున్నాము. యూపీలోని మీరట్లో ఒక స్త్రీ ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. అయితే 9 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల పాప ఉంది. ఆ వివాహ బంధం ఆ రీతిగానే కొనసాగుతూ ఉంటుండగా తన స్కూల్ మేట్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మళ్ళీ తనని కలుసుకోవడం జరిగింది. కాబట్టి ఉన్న భర్తని కాదనుకుని ఆ స్కూల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ మేట్ తోటి తిరిగి కలిసి నివాసము చేయసాగింది. అయితే భర్త లండన్లో ఒక బేకరీలో పనిచేసేవాడు. మార్చి నెలలో, అంటే ఈ నెలలోనే తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఇండియాకి రావడం జరిగింది. అయితే ఈ స్త్రీ, ఆ ప్రియుడు ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని చంపివేసి ముక్కలుగా చేసి ఆ మంచం క్రిందే ఆ స్త్రీ ఆ మంచము క్రింద పెట్టుకొని భర్త యొక్క శవాన్ని ఆ ముక్కల్ని పెట్టుకొని ఆ మంచం మీదే ఆ స్త్రీ నిద్రించింది. ఆ తర్వాత ఆ స్త్రీ ఒక నీళ్లు పట్టే డ్రమ్ కొనుగోలు చేసి, సిమెంట్ కొనుగోలు చేసి ఆ వ్యక్తి యొక్క ముక్కలన్నింటినీ కూడా ఆ డ్రమ్లో వేసేసి పైన సిమెంట్ చేసేసింది. తద్వారా ఆ ప్రియుడు, ఆ స్త్రీ ఇద్దరు కలిసి హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి వెళ్ళారు 15 రోజుల పాటు. తిరిగి వచ్చిన తర్వాత వారి పాపం బయటపడింది. అంటే మానవుని యొక్క అవగాహనలో, మానవుని యొక్క ఆలోచనలో ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటే, ఒక ప్రేమ కాదు, మరలా ఇంకొక ప్రేమ కావాలి, లేక మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రేమని మనము సరైన రీతిలో అర్థం చేసుకోలేక మనకి ఉన్నటువంటి ఆలోచన పరిమితిని బట్టి మనము ప్రేమని అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ రీతిగానే ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమ గురించి, దాని తాలూకా జరిగేటువంటి
జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం గమనించినట్లయితే స్కూలు స్థాయిలోనే, అంటే ప్రాథమిక పాఠశాల స్థాయిలో నుంచే వారు ప్రేమ అనే ముసుగులో వారి యొక్క పాపపు జీవితాలని కొనసాగిస్తుంటున్నట్లుగా మనము వార్తలలో చూస్తూ ఉంటున్నాం. మన చుట్టూ అనేకమైనటువంటి సంఘటనలు ఆ రీతిగా జరుగుతూ ఉంటున్నాయి. ఇది వాస్తవానికి మానవునికి అర్థమైనటువంటి ప్రేమ. అయితే దేవుని ప్రేమను గురించి మనము ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రేమ కూడా ఖచ్చితంగా ఇలా ఉంటుంది అని చెప్పడము సమంజసము కాదు, లేక దేవుని యొక్క ప్రేమ ఖచ్చితంగా ఇలానే ఉంటుంది అని చెప్పడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమని ప్రతి విశ్వాసి కూడా వ్యక్తిగతంగా అర్థం చేసుకుని మన జీవితాలకి అన్వయించుకొని ఆ రీతిగా మనము దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అయితే మానవుడిని దేవుడు తన పోలికలో, తన స్వరూపములో తనని మహింపరచడానికి, తనని ఘనపరచడానికి తనని సృష్టించి ఉంటున్నాడు. అయితే ఆ వ్యక్తి పాపము చేత దేవునికి దూరమైపోయి ఉంటున్నాడు. పాపము యొక్క ఏలుబడిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. అయితే శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను కూడా ఈరోజు వరకు దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన పేరే ప్రేమ అయి ఉంటుంది. ఆయన ప్రేమ స్వరూపిగా ఆయన ఉంటూ ఉన్నాడు అని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. ఒకవేళ దేవుని యొక్క ప్రేమని మనము నిర్వచించాలి అంటే గనక ఒక వ్యక్తి యొక్క మంచి కోసము, ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సు కొరకు వారి యొక్క అర్హతలతోటి సంబంధము లేకుండా, వారి యొక్క యోగ్యతలతోటి సంబంధము లేకుండా, వారి యొక్క ప్రతిస్పందనతోటి సంబంధము లేకుండా దేవుడు తనను తాను శాశ్వతంగా, నీతిమంతముగా, పరిశుద్ధముగా అర్పించుకున్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుని ప్రేమ గురించి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. దేవుని ప్రేమ అనేది ఆయన లక్షణాలలో అత్యంత ప్రసిద్ధమైనది. ఎందుకంటే మనం చదివినటువంటి లేఖన భాగాల్లో కనుక మనం చూసినట్లయితే దేవుడు ప్రేమా స్వరూపి అని చెప్పి అక్కడ వ్రాయబడి, ప్రేమా స్వరూపి అనే దాని మీద 1 అని చెప్పి ఒక ఫుట్ నోట్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటున్నాడు. అంటే గాడ్ ఈజ్ లవ్, అంటే దేవుని పేరే, ఆయన పేరే ప్రేమ అన్నట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. ఆయన లక్షణాలు అనేకం ఉన్నాయి, కానీ ఆ లక్షణాలు అన్నిటినీ మించినది దేవుని ప్రేమ అని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఇతర లక్షణాలు అంటే ఆయన మంచితనము కానివ్వండి, దీర్ఘశాంతము కానివ్వండి, కృప కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని ప్రేమ అనే పదములో నుంచి బయటికి వచ్చినాయి. కాబట్టి ఈ లక్షణాలు అన్నీ కూడా దేవుని ప్రేమకు దగ్గరగా ఉంటాయి. దేవుని యొక్క ప్రేమని మనము వ్యక్తిగతంగా ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటామో ఆయన పట్ల అంతగా కృతజ్ఞతా భావం మనం కలిగి ఉంటాం. ఎంత ఎక్కువగా ఆయన ప్రేమని అర్థం చేసుకుంటామో కలత చెందినటువంటి మన హృదయాలు అంతగా శాంతిని అనుభవిస్తూ ఉంటాయి ప్రియులారా. అయితే దేవుని యొక్క ప్రేమని మనము ఆలోచన చేసినప్పుడు ఆ ప్రేమలో ఉండేటువంటి కొన్ని గుణలక్షణాలని ఈ ఉదయకాలము మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రేమ స్వచ్ఛందమైనటువంటి ప్రేమ, అంటే వాలంటరీ లవ్. అంటే ఆయన మనలను ప్రేమించాలి అనేటువంటి కండిషన్ కానీ, అటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ, అటువంటి బాధ్యత కానీ, బరువు కానీ ఆయన మీద పెట్టబడలేదు. అయినప్పటికీ కూడా ఆయన పాపము చేసినటువంటి మానవుడిని శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు. నిజానికి ఇది స్వచ్ఛందమైనటువంటి ప్రేమ ప్రియులారా. మనలో ఉన్నటువంటి అర్హతలను బట్టి ఆయన ప్రేమించలేదు, కానీ మనము ప్రేమించబడటానికి అర్హులమై ఉన్నాము అని చెప్పి ఆయన మనల్ని ప్రేమించలేదు. కానీ ఆయన స్వచ్ఛందంగా నిన్ను నన్ను తన అనాది సంకల్పాన్ని బట్టి మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అంటే దేవుడు ఏ విధమైనటువంటి బాహ్య కారకాల ప్రభావము లేకుండా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మనం చదివినటువంటి ఆ యొక్క 4వ అధ్యాయంలోనే 10వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అంటూ ఉన్నాడు ప్రియులారా. అక్కడే 19వ వచనంలో కూడా చూసినట్లయితే
చూసినట్లయితే ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. మొట్టమొదటిగా మనము పాపులమై ఉన్నప్పటికీ, ఆయనతో ఎటువంటి సంబంధము సహవాసము లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు అనేటువంటి సత్యాన్ని మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి తిరిగి ఆయనను ప్రేమించబద్దులమై ఉంటున్నాము అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ స్వచ్ఛందమైనది, అంటే వాలంటరీ లవ్ అని క్రొత్త నిబంధనలో మాత్రమే వ్రాయబడలేదు, కానీ పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల జీవితాలను చూచినప్పుడు కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7-8 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను అని చెప్పి అక్కడ రాస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఆ కాలములో ఉన్నటువంటి సమస్త జనాంగము కంటే ఇశ్రాయేలు జనాంగము అల్పమైనటువంటి జనాంగము, స్వల్ప సంఖ్య కలిగినటువంటి జనాంగము. ఇశ్రాయేలులో ఎటువంటి ప్రత్యేకత కూడా లేదు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన అయి ఉంటుంది. అంటే ఇశ్రాయేలులో ఎటువంటి ప్రత్యేకత లేనప్పటికీ కూడా ఆయన వారిని శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలం వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడే వారిని ప్రేమించడం కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అదే రీతిగా ఈరోజు నీలో నాలో కూడా ఎటువంటి అర్హత, ఎటువంటి యోగ్యత, దేవునితో మరి ముఖ్యంగా ఎటువంటి సంబంధము సహవాసము లేనప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు. ఎఫెసీ పత్రికలో చూసినట్లయితే 1వ అధ్యాయంలో ఆయన తన అనాది సంకల్పము చొప్పున నిన్ను ప్రేమించాడు అనేటువంటి సత్యాన్ని అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అంటే ఆయన తన స్వంత ఇష్టానుసారముగా మనుషుల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు తప్ప ఆయన మీద ఎటువంటి బాధ్యత కానీ ఎటువంటి బరువు కూడా లేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనది ప్రియులారా, ఎంత ప్రత్యేకమైనది ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన ప్రజలను ప్రేమించకుండా ఆయనను ఏది కూడా ఈ లోకములో ఆయనను ఆపలేదు అనేటువంటి, ఆయనను ప్రభావితము చేయలేదు అనేటువంటి సత్యాన్ని ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. దేవుడు సర్వోన్నతుడై ఉంటున్నాడు, సార్వభౌమాధికారి అనేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటున్నాడు. అంటే ఆయన ఒకరిని ప్రేమించడానికి ఆయన సమర్థుడై ఉంటున్నాడు, ఒకరిని ద్వేషించడానికి కూడా ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. 115వ కీర్తన 3వ వచనంలో కనుక చూసినట్లయితే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా ఆయన సమస్తమును చేయుచున్నాడు అనేటువంటి సత్యాన్ని అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన స్వతంత్రంగా, స్వచ్ఛందంగా సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మనము తిరిగి ఆయనను ప్రేమిస్తాము అని చెప్పి ఆయన భవిష్యత్ కాలంలోనికి తొంగి చూచి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన స్వతంత్రంగా సార్వభౌమాధికారముతో స్వచ్ఛందంగా నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క రక్షణను ఉచితముగా మనకు అనుగ్రహించాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున నిన్ను నన్ను కూడా ప్రేమించాడు అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. రెండవదిగా దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రేమ కూడా పరిశుద్ధమైనది. నీతితో కూడినటువంటి ప్రేమ, న్యాయముతో కూడినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ బలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమ అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అయితే ఆయన ప్రేమను మనం ఎప్పుడు కూడా శంకించడానికి కానీ ఎప్పుడు కూడా వీలు లేనటువంటి పరిస్థితిలో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క పరిశుద్ధతను ఎప్పుడు కూడా తగ్గించదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ప్రేమామయుడు ఉన్నాడు, అదే సమయంలో కృపతో కూడినటువంటి
ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. దీర్ఘశాంతం వహించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి మనల్ని పిలిచినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నీవు నేను కూడా ఏదైనా పాపములో కొనసాగుతూ ఉన్నట్లయితే ఆయన మనల్ని పిలుచుకొని రక్షించినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధుడిగా ఉంటున్నాడో నీవు నేను కూడా పరిశుద్ధులముగా ఆయన యొక్క స్వారూప్యములోనికి అనుదినము కూడా మార్చబడాలి అనేటువంటి ఉద్దేశముతో నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ పాపము నుంచి మనల్ని బయటికి లాగివేయడానికి, మనకి బుద్ధి చెప్పడానికి, మనకి క్రమశిక్షణ నేర్పించడానికి, మనల్ని హెచ్చరించడానికి ఆ యొక్క పరిశుద్ధతతో కూడినటువంటి ప్రేమతో మనల్ని అనేక మార్లు మన జీవితాల్లో ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ యొక్క క్రమశిక్షణలో ఒక్కొక్కసారి మరణము కూడా మనల్ని దరిచేరవచ్చు, ఒక్కొక్కసారి అనారోగ్యము కూడా మనల్ని వెంటాడవచ్చు. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో ఆయన అంటాడు కదా, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అని చెప్తూ ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా దండించును అని చెప్తూ ఉంటున్నాడు. ఒక్కొక్కసారి ఆ దండనలో, ఆ క్రమశిక్షణలో మన జీవితాలను కూడా నాశనము చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను కూడా ప్రేమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఒకవేళ ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రేమ ద్వారా ప్రేమించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఒకవేళ మనం సరిదిద్దుకోలేకుండా ఉన్నట్లయితే కనుక ఆ పరిశుద్ధమైన ప్రేమ మనల్ని దండిస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఒక వార్తాపత్రికలో ఈ రీతిగా వ్రాస్తూ ఉంటున్నారు. ఒక తల్లి, ఒక తండ్రి, వారికి ఒక చిన్న కుమార్తె ఉంటుంది. అయితే ఆ చిన్న కుమార్తె అల్మారాలో నుంచి ఏదో తీసుకొని తిన్నదంట. అయితే ఆ రీతిగా తీసుకొని తినడాన్ని బట్టి వారిరువుడు కూడా ఆ చిన్న బిడ్డని కాళ్ళు పైకి తల కిందకి వేలాడదీసి చెంప మీద కొడుతూ ఉన్నారంట. అయ్యో, ఇంత చిన్న తప్పుకి ఇంత శిక్ష ఏంటి, ఇంత కఠినత్వం ఏంటి తల్లిదండ్రులకి అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఆ పిల్ల 10 నిద్ర మాత్రలు మింగిందంటండి. కాబట్టి దేవుడు డాక్టర్ ఏమైనా అడ్వైస్ చేశాడంటే, ఆ పిల్ల బ్రతకాలి అంటే ఆ పిల్ల నిద్రపోవడానికి వీల్లేదు, నిద్రపోకుండా మీరు కనురెప్పలాగా ఆమె యొక్క కూతురుని కాపాడుకోవాలి తప్ప వేరే చాయిస్, వేరే ఆప్షన్ లేదని చెప్పి ఆ డాక్టర్ చెప్పినప్పుడు ఆ రీతిగా ఆ పిల్లని, ఆ యొక్క బిడ్డని కొడుతూ ఆ చిన్నారిని బ్రతికించుకున్నట్లుగా ఆ యొక్క వార్తాపత్రికలో వ్రాయబడింది. అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా ఏదైనా పాపములో ఉన్నప్పటికీ కూడా అలానే చూసి చూడనట్లుగా ఉదాసీనముగా మనతో వ్యవహరించకుండా ఆ పాపములో నుంచి క్రమశిక్షణతో కూడినటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమతో ఆ పాపములో నుంచి మనల్ని శాశ్వతంగా బయటికి లాగగలిగినటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మనము అగ్ని జ్వాలలలో మధ్యలో పడి నడిచి వెళ్ళినప్పటికీ అవి మనల్ని కాల్చజాలవు. ప్రియులారా, ఒకవేళ నదీ జలములు మనపై పొర్లి పారుతున్నప్పటికీ కూడా మనము నశించిపోము. క్షేమంగా ఆ యొక్క అగ్ని జ్వాలలను దాటడానికి, ఆ నదీ జలాలను దాటడానికి ఆయన ప్రేమ ద్వారా మనల్ని క్షేమకరమైనటువంటి జలముల యొద్దకి మనల్ని నడిపించేటువంటి దేవుడు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మూడవదిగా ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. మానవుల ప్రేమ తరచుగా మాటల చేత వ్యక్తీకరించబడుతూ ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రేమ ఆయన సిలువలో కనపరిచినటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమకు నిదర్శనం అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, మానవుల యొక్క ప్రేమకి దేవుని యొక్క ప్రేమకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ప్రియులారా, మానవుని ప్రేమ అంతలో కనపడి అంతలోనే ప్రేమిస్తాము, అంతలోనే ద్వేషిస్తాము. కానీ దేవుని యొక్క ప్రేమ త్యాగముతో కూడినటువంటి ప్రేమ అని చెప్పి మనకి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడంటే, ఇంకను మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అనేటువంటి లేఖనాలను చూస్తూ ఉంటున్నాం. ఎవరైనా మంచివారి కొరకు చనిపోతారు, ఎవరైనా
ప్రాణ స్నేహితులు ఉంటే ఒక స్నేహితుని కొరకు ఇంకొక స్నేహితుడు ప్రాణం ఇస్తాడు. వారు మంచివారైతే, అదే రీతిగా వారు చెడ్డ స్నేహితులైతే వారిని ప్రేమించుకోవటం కాదు కదా, వారి కొరకు చనిపోవటం కాదు కదా, వారితో మాట్లాడటం కూడా మానేస్తాం. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, క్రీస్తు మన కొరకు ఎప్పుడు చనిపోయాడు అంటే మనం ఇంకా పాపములో ఉండగానే, పాపాన్ని జయించలేనటువంటి బలహీనతలో ఉండగానే, మనము భక్తిహీనముగా ఉండగానే, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించి ఆఖరి బిందు వరకు రక్తాన్ని కార్చి నిన్ను నన్ను పరిశుద్ధినిగా నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడినటువంటి ఆ ప్రేమకి ఉదాహరణ మనము సిలువలో మాత్రమే చూడగలము. ఈ లోకములో ఎవరైనా స్వచ్ఛందంగా స్వతహాగా ప్రేమ స్వభావము కలిగి ప్రేమించారు అంటే అది క్రీస్తు ప్రభువు మాత్రమే అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. స్వచ్ఛమైనటువంటి ప్రేమకి ఉదాహరణ క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువలో ఆ మరణము, ఆయన చిందించినటువంటి రక్తము అని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్పి వ్రాయబడుతుంటుంది. అయితే ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆ ఒకగానొక కుమారుణ్ణి, ఆ అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు మరణింప చేయగలిగినంత ప్రేమని నీ పట్ల నా పట్ల ఆయన చూపించి ఉంటున్నాడు. తనతో పాటు సమానముగా ఉన్నాడు కుమారుడు. తనకు కలిగినదంతా కూడా కుమారుడికి కూడా కలిగి ఉంది. తనకు కలిగిన వైభవం అంతా కూడా కుమారుడు కలిగి ఉంటున్నాడు. అయితే కుమారుడికి చెప్పాడు కదా, నువ్వు ఇవన్నిటిని కూడా విడిచిపెట్టి నిన్ను నీవు రిక్తునిగా చేసుకుని ఆ మనిషి కుమారునిగా పుట్టాలి, దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి అన్నప్పుడు ఆ ప్రేమ ఆ యొక్క పరలోకము నుంచి దిగి వచ్చింది. శరీరధారిగా ఈ లోకములో నీ కొరకు నా కొరకు పడరాని పాటలు పడి అనేక శ్రమలు అనుభవించి ఆఖరి బిందు వరకు రక్తాన్ని కార్చింది. కేవలం ఏంటంటే అది త్యాగ సహితమైన, త్యాగపూరితమైనటువంటి ప్రేమ అని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, మన కోసము తన కుమారుడినే బలిగా అర్పించాడు. ప్రియులారా, మనల్ని ఎప్పుడైనా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుందా అంటే వాస్తవానికి లేదు ప్రియులారా. ఎందుకంటే తన ఒక్కగానొక కుమారుణ్ణి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు పంపించి మరణింపజేసినటువంటి ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. నాలుగవదిగా ఆలోచన చేసినట్లయితే అది శాశ్వతమైనటువంటి ప్రేమ అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. మానవుల యొక్క ప్రేమ తరచూ హెచ్చు తగ్గులతో కూడినటువంటి ప్రేమ. భార్యాభర్తల ప్రేమ కూడా హెచ్చు తగ్గులతో కూడినటువంటి ప్రేమ. అయితే ఒకవేళ ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనం వారిని తిరిగి ప్రేమిస్తాం. కానీ దేవుడైతే నీ నుంచి నా నుంచి ఏమీ ఆశించకుండా ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ భూమి ఆకాశాలు సృష్టించబడటానికి ముందుగానే దేవుడు తన అనాది సంకల్పములో నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుని ముందుగా తన కోసం మనల్ని నిర్ణయించుకొని మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో చూసినప్పుడు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని అని రాయబడుతుంటుంది. ప్రియులారా, అంటే శ్వాస మన ఊపిరితిత్తుల్లోనికి రాకముందే ఆయన విశ్వాసిపై తన ప్రేమని కనుపరిచాడు అనేటువంటి సత్యాన్ని, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. స్వచ్ఛందంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనములో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమ కృపతో కూడినటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, సన్నిహితులు, బంధువులు, కుటుంబీకులు అందరూ కూడా విడనాడినప్పటికీ కూడా ఆయన నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రోమాపత్రికలో పౌలు అంటాడు కదా, 8వ అధ్యాయము 38 నుంచి 39 వచనాల్లో అక్కడ కొన్ని కేటగిరీస్, కొన్ని క్లాసిఫికేషన్స్ చేశాడు. ఇవేమైనా కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపుతాయా అనేటువంటి ప్రశ్నతో ఆయన ప్రశ్నించి ఆయన అంటాడు కదా, ఇవేవి కూడా దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపవని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. అంటే మరణమైనా కానీ, జీవమైనా కానీ, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవి అయినా, రాబోవునివైనా, అధికారులైన, ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనలను ఎడబాపునా అనేటువంటి ప్రశ్నించి ఆయన ఇవన్నీ కూడా ఒకవేళ ఆయన ఆలోచించుంటాడు, ఒకవేళ దేవుని ప్రేమ నుంచి ఇవి మానవుడిని వేరు చేస్తాయేమో అని ఆలోచించినటువంటి వాడై వాటిని లిస్ట్ అవుట్ చేసి చివరిగా ఇవేవి కూడా దేవుని ప్రేమ నుంచి ఎడబాపలేరవు అని చెప్పి రూఢిగా నమ్ముతున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇది ఎంత ఓదార్పుకరమైనటువంటి ఆలోచన, ఇది ఎంత ఆదరణకరమైనటువంటి మాట ప్రియులారా. అయితే
పేతురు కూడా 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగను అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారే స్వతహాగా మరలా పేతురు దగ్గరకు వచ్చి తనలో ఉన్నటువంటి ప్రేమని ఆ పేతురు పట్ల కురిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 5వదిగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ, ఆయన ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ ప్రియులారా. ఆయన తన ప్రజల పట్ల ప్రేమని ఎప్పటికీ కురిపించకుండా మానడు. ఆయన కురిపించేటువంటి ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి ప్రేమ. రోమపత్రికలో రాసినట్లుగా 8వ అధ్యాయం 38-39 వచనాలు రాసినట్లుగా ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఏది కూడా, భూమిపై ఉన్నటువంటి ఏది కూడా, మరి పాతాళములో ఉన్నటువంటి ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి ఎడబాప నేరవు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ అనంతమైనది, అపరిమితమైనది. ఆయన ప్రేమించకుండా ఎవరు ఆపలేనటువంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. 6వదిగా చూసినట్లయితే ఆయన ప్రేమ మార్పు లేనటువంటి ప్రేమ, అంటే అచంచలమైనటువంటి ప్రేమ అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు అని చెప్పి రాయబడుతూ ఉంటుంది. అంటే ఆయన నిన్న నేడు నిరంతరము కూడా మార్పు లేనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నిత్యుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. శాశ్వతుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన ఏ రీతిగా అయితే మార్పు లేనటువంటి వాడుగా ఉంటున్నాడు, ఆయన ప్రేమ కూడా ఆయన ప్రజల పట్ల మార్పు లేనటువంటి ప్రేమ అని చెప్పి మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి ఇశ్రాయేలీయుల్ని ప్రేమించవలసిన అవసరం ఆయనకి లేదు, కానీ ఆయన ఒకసారి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారము అలనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ రీతిగానే నిన్ను నన్ను కూడా అన్య జనాంగములో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో, మార్పు లేనటువంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో కూడా అనేక మంది వారు పొరపాట్లు చేశారు, దారి తొలగిపోయి ఉంటున్నారు, దేవునికి అవిధేయత చూపించి ఉంటున్నారు. కానీ దేవుని యొక్క ప్రేమ వారి పట్ల మార్పు లేనటువంటి ప్రేమగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము కానివ్వండి, మోషే కానివ్వండి, యాకోబు, దావీదు, మరి క్రొత్త నిబంధనలో పేతురు కానివ్వండి, వీరందరూ కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి అవిధేయత చూపించినప్పటికీ కూడా వారి పట్ల దేవుని ప్రేమ మరి మార్పు లేనటువంటి ప్రేమగా, శాశ్వతమైనటువంటి ప్రేమగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. 7వదిగా చివరిగా ఆలోచన చేసినట్లయితే మానవుడిని ప్రేమించినటువంటి ప్రేమ కృపా సహితమైనటువంటి ప్రేమ, కృపతో కూడినటువంటి ప్రేమ ప్రియులారా. ఆయన తన కుమారుని సిలువపై వేలాడదీసినటువంటి ఆ యొక్క చిత్రపటాన్ని మన కళ్ళ ముందుంచుకొని ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఆ యొక్క ప్రేమను మన కళ్ళ ముందు ఉంచుకొని ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు నిజంగా కృపామయుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ కృపాకాలంలో నీవు నేను కూడా తొలగిపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఒకసారి ఆయన మానవుడిగా వచ్చాడు, ఒకసారి ఆయన ఒకసారి శరీరాన్ని ధరించుకొని ఆయన మానవుడిగా వచ్చాడు. అయితే రెండవసారి రాబోతున్నాడు. ఆ ప్రేమ ఒకవేళ మనం గనక చులకనగా తీసుకున్నట్లయితే ఆ కృపని ఆయన మర్చిపోయి, ఆయనకున్నటువంటి దీర్ఘశాంతాన్ని మర్చిపోయి మనల్ని శిక్షించేటువంటి దేవుడిగా కూడా ఆయన ఉంటూ ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఈ కృపాకాలములో నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకొని మరొక అవకాశాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఆయన కృపా సహితమైనటువంటి ప్రేమతోటి నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమకి ఒకవేళ గనక మనం తలొగ్గినట్లయితే దేవుడు మనల్ని రక్షించుకోవడానికి, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా, స్వకీయ జనాంగముగా చేసుకోవడానికి తన అనాది సంకల్పాన్ని బట్టి ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకొని ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం కదా, ఆయన కృపగలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన స్వచ్ఛందమైనటువంటి ప్రేమతోటి ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ సిలువలో చూపినటువంటి ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ ప్రియులారా. ఆయన మనల్ని విడవక, ఎడబాయక, కృపచూపుచు మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని ప్రేమ ఇది. ఆయన ప్రేమ అనంతమైనది. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము కూడా మన పట్ల మార్పు లేనటువంటి ప్రేమ. కృపామయుడిగా ఉంటున్నటువంటి ఆ దేవుడు కృపా సహితమైనటువంటి ప్రేమని మన పట్ల అనుదినము కూడా కురిపిస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఇంకా ఆయన ప్రేమ గురించి ఆలోచన చేసినప్పుడు ఇంకా అనేక లక్షణాలు ఉంటూ ఉన్నాయి.
ఆయన ప్రేమ నిష్కళంకమైనది, ఆయన ప్రేమ సర్వోన్నతమైనది, ఆయన ప్రేమ పరిపూర్ణమైనది, అజరామరమైనటువంటి ప్రేమ. ప్రభుచితమైతే మరొకసారి దేవుని యొక్క ప్రేమ లక్షణాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుని ప్రేమ అంటే ఇంతే అని వివరించడానికి కానీ, దేవుని ప్రేమ ఇలానే ఉంటుంది అని వర్ణించడానికి కానీ వీలు పడని ప్రేమ ప్రియులారా. కాబట్టి మానవుని యొక్క ఎఫెసీ పత్రికలో అంటాడు కదా పౌలు, మానవుని యొక్క జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమ అంటాడు. అంటే మానవుని యొక్క ఆలోచన పరిమితి కలిగినటువంటి ఆలోచన, మానవుని యొక్క జ్ఞానము పరిమితి కలిగినటువంటి జ్ఞానము. అయితే మన ఆలోచనకి మన జ్ఞానానికి అందనటువంటిది దేవుని ప్రేమ అని చెప్పి పౌలు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను, ఆ యొక్క ఆలోచనను మనము వ్యక్తిగతంగా అర్థం చేసుకుని అన్వయించుకొని దేవునిని ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.